కాలంలో రాజులు పెట్టుకుంటారు కిరీటాన్ని. రారాజు అయిన దేవునికి కూడా కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించుగా. ఇంకోసారి చెప్పండి సంతోషంగా. మరోసారి చెప్దాము దేవునికి. భార్య భర్తకు కిరీటం లాంటిది. బాగా అర్థం చేసుకున్నాడు. మరి ఈ కిరీటాన్ని భర్త ఎలా కాపాడుకోవాలి? భార్య భర్తకు కిరీటం అయినప్పుడు ఈ కిరీటమైన ఈ భార్యని భర్త ఎలా చూసుకోవాలి? భర్త ఎలా కాపాడుకోవాలి? భర్తకు ఈ కిరీటం లేకపోతే ఆయన సగం మనిషిగానే ఉంటాడు. భర్తకు ఈ కిరీటం ఉంటే ఆయన పూర్తి మనిషి అవుతాడు. అప్పుడు ఆయన వాక్యము ఆయన పట్ల నెరవేరుతూ ఉంటుంది. అప్పుడు భార్య భర్త వీళ్ళిద్దరూ దేవుని యొక్క మార్గంలో చక్కగా నడవటానికి వాళ్ళకి దేవుడు సహాయపడతాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, పరమగీతములో కూడా ఒక సత్యాన్ని మనం చదువుకోవాలి. పరమగీతము 3వ అధ్యాయము 11వ వచనంలో, సియోను కుమార్తెలారా యేసేడి కిరీటమును ధరించుకునిన సొలొమోను రాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, సొలొమోనుకు కిరీటాన్ని తల్లి ఆ దినాన్ని పెట్టింది. సొలొమోను తల్లి ఎప్పుడు పెట్టింది అంటే వివాహ దినమందు ఆయనకి కిరీటాన్ని పెట్టింది. సొలొమోను రాజు చాలా మంచివాడు, జ్ఞానం కలవాడు, దైవభక్తి కలిగిన వాడు. దేవుని యొక్క మార్గంలో ఆయన 41 సంవత్సరం చక్కగా నడుచుకున్నాడు. అతను పరిపాలించిన కాలంలో ఎక్కడ కూడా యుద్ధాలు కానీ ఎక్కడ కూడా అల్లర్లు కానీ జరగలేదు. ఎందుకంటే సొలొమోను రాజుగారు కిరీటాన్ని ధరించుకొని తన యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్న కాలం అది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కుమార్తెలందరూ ఎవరిని చూడాలండి? సొలొమోను రాజు పెట్టుకున్న కిరీటాన్ని చూడాలి. ఈ కిరీటము ఈరోజు స్త్రీలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే భార్య భర్తకు కిరీటం. కానీ ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఒక మాట కూడా అడుగుతాను. మీ పెళ్ళైన భార్యలు మీ భర్తలకు ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు చెప్పండి. మీ నోటితో చెప్పండి. కిరీటమై ఉన్నాను అని చెప్పాలి నువ్వు. కిరీటము నీ భర్తను అలంకరించేది. కిరీటము నిన్ను నీ భర్తను చక్కగా దేవుని యొక్క వెలుగులో నడిపించేది కిరీటం. ఈ కిరీటము నీవై ఉన్నప్పుడు ఆ కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. దేవుని యొక్క కాపుదల జరుగుతూనే ఉంటుంది. అందుకనే స్త్రీలందరికీ చెప్తున్న మాట ఏంటంటే, సియోను కుమార్తెలారా చూడండి, సొలొమోను రాజుకి కిరీటాన్ని చూడండి. ఆమె తల్లి వివాహ దినమున ఆ కిరీటాన్ని ధరించింది సొలొమోనుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తున్నారా? స్త్రీలు ఎంత విలువైన వారు. కిరీటాన్ని వారు ధరించుకొని ఆ కిరీటంలో ఉన్న ఆ మహిమ, కిరీటానికి ఆ దినాల్లో రాజులు పెట్టుకునే కిరీటం, దానిలో ముత్యాలు ఉండొచ్చు, రతనాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు. దాన్ని పనివాడు చాలా దాన్ని చక్కగా చేసి ఆ రాజు ధరించుకునే ఒక అందమైన కిరీటంగా చేస్తాడు. ఇప్పుడు సొలొమోను ఎవరు అంటే రాజు.
ఆ రాజుల కాలంలో సొలొమోనుకి ఆ కిరీటం లేకపోతే అతడు అక్కడ కూర్చున్న సగం మనిషే, ఆ కుర్చీలో కూర్చున్న ఒక మామూలు మనిషి. కిరీటాన్ని ధరించుకుంటే ఆ కిరీటం అతనికి ఏమి చూపుతుంది? రాజు అని నిరూపిస్తాం. దేవునికి స్తోత్రం. అలాంటి కిరీటము ఈరోజు ఈ భూలోకంలో ఉన్న స్త్రీలందరూ, ఏ స్త్రీలను కూడా తక్కువగా చూసేవారు ఉండకూడదు. స్త్రీలు చాలా విలువైన వారు. ఒకసారి మీరందరూ ఆలోచిస్తే, దేవుడు మిమ్మల్ని కిరీటంగా చేసి మీ భర్తకు దాన్ని అలంకరించినప్పుడు మీ భర్తలు ఆ కిరీటాన్ని సులకనగా చూడకూడదు. ఆ కిరీటాన్ని ఎక్కడ పడితే అక్కడే పెట్టకూడదు. ఆ కిరీటాన్ని ఎప్పుడు పడితే అప్పుడే మర్చిపోకూడదు. దానికున్న విలువలు కాపాడాలి భర్త. దేవునికి స్తోత్రం. కాపాడాలనా లేదా? ఇక్కడ అందరూ స్త్రీలే ఉన్నారు. పురుషులు ఉంటే వాళ్ళని అడగటానికి బాగుండేది. కొద్దిమంది ఉన్నారు. ఏమండి, మీ భార్యలు కిరీటంగా దేవుడు మీకు అప్పగించాడు కదా, మరి ఆ కిరీటాన్ని నువ్వేం చేస్తున్నా? కిరీటాన్ని కాపాడుకునే జ్ఞానం నీకుందా? నీ భర్తను ఇలువుగా చూసే ఒక మంచి మనసు నీకుందా? అలాగైతే నీ భర్తకు నువ్వు కిరీటంగా ఉంటావు. అప్పుడు మీ కుటుంబంలో మీకున్న విలువలు ఇంకా ఆయన డెవలప్ చేస్తాడు, ఇంకా పెంచుతాడు, అభివృద్ధి పరుస్తాడు. నిన్ను జ్ఞానవంతురాలుగా చేస్తాడు. ఆయన్ని నమ్మకస్తుడుగా కూడా దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి అందరూ స్తోత్రాలు చెప్పాలి. ఈ పరమగీతంలో మనము సొలొమోనుకు ధరించిన కిరీటాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఆ కిరీటాన్ని సొలొమోను కాపాడాడు. తన యొక్క రాజసింహాసనం మీదకి వెళ్ళి కూర్చున్నప్పుడు, తను కిరీటం పెట్టుకున్నప్పుడు, తన కిరీటం తను ధరించుకున్నప్పుడు అతని దగ్గరికి వచ్చిన ప్రజలందరికీ న్యాయమే చేశాడు. కానీ అన్యాయం మాత్రమో న్యాయం వర్ధిల్లింది ఆయన పరిపాలనలో. 41 సంవత్సరం ఆయన పరిపాలించాడు ప్రజల్ని. ఎంత గడ్డైన సమస్యలైనా పరిష్కరించే జ్ఞానం సొలొమోనుకు దేవుడు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో మనకు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక్కసారి మీరు చదవండి. ఆ 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. చాలమ్మా, ఆలోచించారా? సొలొమోను నియమం ప్రకారంగా పోరాడాడు. అతడు కిరీటాన్ని ధరించుకున్నాడు. అతడు 41 సంవత్సరం ప్రజలకు న్యాయం చేశాడు. ప్రజలు శాంతితో వర్ధిల్లారు, ఆనందంతో వర్ధిల్లారు. వారు ఆ దినాల్లో ఎంతో మంచి ఆశీర్వాదాలతో అందరూ బాగా దీవించబడ్డారు. ఎందుకంటే సొలొమోనుకి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగా పోరాడాడు. అలాగే ఈరోజు నీ భార్య నీకు కిరీటంగా ఉండాలంటే నీవు కుటుంబ వ్యవస్థలో పోరాడాలి, పిల్లల వ్యవస్థలో పోరాడాలి. నీ జీవితంలో ఒక నియమం ఉంది, అది పందెం అనే నియమం. అదేమిటంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవటానికి, నీ భార్యని నువ్వు కిరీటంగా చూసుకోవాలి అంటే ఆ పందెంలో నువ్వు పోరాడాలి నియమం ప్రకారంగా. దేవునికి స్తోత్రం. ఆ నియమం ప్రకారంగా నువ్వు పోరాడుతున్నప్పుడు దేవుడు నీకు జీవ కిరీటాన్ని లేదా కిరీటాన్ని ధరిస్తాడు. ఆ కిరీటము నీ భార్య, నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు పోరాడాలి. ఖచ్చితంగా నీ భార్యని గౌరవించాలి, లేదా నీ పిల్లలను గౌరవించాలి. నీకున్న విలువలు కాపాడుకోవాలి. అవి
అలా ఉన్నప్పుడు నియమం ప్రకారంగా నీకు దేవుడు కిరీటాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఒకవేళ నియమం ప్రకారంగా నీవు పోరాడలేకపోయావు, కుటుంబం అనే వ్యవస్థలో నువ్వు యుద్ధం చేయలేకపోయావు, పోరాడలేకపోయావు, అప్పుడు నీకు కిరీటం రాదు అని దేవుని గ్రంథం బోధిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకని భార్య భర్తల మధ్యలో దేవుని యొక్క నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటి అంటే, భర్తను కాపాడుకోవటానికి భార్య, భార్యని కాపాడుకోవటానికి భర్త, కుటుంబాన్ని కాపాడుకోవటానికి వీళ్ళకొక యుద్ధం ఇది. ఈ కుటుంబాన్ని నీవు కాపాడుకోవటానికి ఏమిటంటే ఇది యుద్ధము. ఈ కుటుంబాన్ని కాపాడుకునే యుద్ధంలో నీవు న్యాయంగా పోరాడాలి. నీ భార్యని ఏమైనా తృణీకరిస్తే, నీ భార్యని ఏమైనా బాధపడితే, నీ భర్తకు ఏమైనా ఇబ్బంది తెస్తే, నీ కుటుంబానికి ఏదైనా నష్టాలు తెచ్చుకుంటే అది నియమం ప్రకారంగా పోరాడిన యుద్ధం మాత్రం కాదు. అప్పుడు ఆ యుద్ధంలో నువ్వు గెలవలేదు కనుక కిరీటం నీకు రాదు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కుటుంబం ఒక యుద్ధం. ఈ యుద్ధంలో భార్య జయించాలి, భర్త కూడా జయించాలి. ఏమండి, ఏం చేయాలి చెప్పండి? కుటుంబం అంటే మాటలా? చెప్పండి. భర్త అంటే మాటలా? భార్య అంటే మాటలా? పోయిన వారం మీకు చెప్పాను, గుణవతి అయిన కోడల్ని మీరు అడగండి, నమ్మకస్తుడైన అల్లుడిని అడగండి. నమ్మకస్తుడైన అల్లుడు నీ ఇంటికి వచ్చాడు అంటే నీ కుమార్తెకి సుఖశాంతులు వర్ధిల్లుతాయి. గుణవతి అయిన కోడలు మీ ఇంటికి వచ్చిందంటే ఆమెతో పాటు నీకు కావలసిన ధనమంతా, ఐశ్వర్యమంతా వస్తుంది. నీ కట్నాలు కానుకలు కాదు ఇక్కడ కావాల్సింది. నీ ఇంటికి వచ్చే కోడలు గుణవతి అయితే ఆమెతో పాటు దేవుడు అన్నీ నీ ఇంటికి పంపిస్తాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే యోగ్యమైన భర్త, యోగ్యమైన భార్య. ఆమెతో పాటు నీకేమొస్తాయి? చక్కని దీవెనలు వస్తాయి, చక్కని శాంతి వస్తాయి, చక్కని సమాధానం వస్తాయి, ఐక్యత వస్తుంది. నీ పిల్లలు మంచి ఆఫీసర్లు అయిపోవటానికి మీలో ఉన్న మంచి లక్షణాలు. దేవునికి స్తోత్రం. మీలో ఉన్న నియమాలు, మీలో ఉన్న పోరాటం, మీలో ఉన్న యుద్ధము. భర్త భార్య కోసం పోరాడనక్కర్లేదా? చెప్పండి. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య. ఇదే కదండి ఈ లోకంలో దేవుడు మనకు అప్పగించిన కుటుంబాలు, మనకు అప్పగించిన బాధ్యతలు. భార్య భర్తను తృణీకరించకూడదు, భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ ఆ నియమాలు పాటించకపోతే అది ఇల్లు కాదు, అది భార్య భర్తలు కాదు, అది కుటుంబం కూడా కాదు. దయచేసి మీరు వింటున్నారా? దేవుని యొక్క వాక్యం ఆలోచించండి. మీరు అలా కిరీటంగా ఉండి ఇంకొకరికి మీ కిరీటాన్ని చూపించే ఒక మంచి మనస్సు మీకుండాలి. నేను కిరీటం నా భర్తకు, నా కుటుంబానికి నేనెంతో యజమానురాలను, నా కుటుంబాన్ని నేను నియమం ప్రకారంగా కిరీటాన్ని సంపాదించుకొని నేను చక్కగా బ్రతుకుతున్నానని నీవు ఆ ప్రజలకు మాదిరిగా ఉండాలి, ఆ స్త్రీలకు మాదిరిగా ఉండాలి, ఆ యొక్క పురుషులకు మాదిరిగా ఉండాలి. ఎలా ఉన్నారు చెప్పండి? ఈరోజు విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినాన మనం ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు మనకు ఒక యుద్ధ పోరాటం ఉంది. అది మన యొక్క కుటుంబం అనే ఒక పోరాటం, మన జీవితం అనే పోరాటం. ఇది అడ్డగోలుగా పోరాడితే ఆ కిరీటం మనకు ఉండదు. చాలామంది పురుషులు స్త్రీలను ఎందుకు తృణీకరిస్తారు, ఎందుకు చులకనగా చూస్తారు? ఆమె నీకు కిరీటంగా దేవుడు ఇచ్చాడు కదా, మరి ఆ కిరీటాన్ని నీవు కాపాడుకోవాలి కదా. ఒకవేళ నీ నెత్తి మీద పెట్టుకోకపోయినా నీ ఇంటిలో నీ భార్యని గౌరవించాలి కదా, ఆమెను ప్రేమించాలి కదా, ఆమెను పరామర్శించాలి కదా. ఆమెకి కష్టం వస్తే ఆమె కష్టంలో నీవు పాలు పంచుకోవాలి కదా.
మరి దేవుడు ఎందుకు నీకు భర్తను అప్పగించాడు, భార్యను అప్పగించాడు, కుటుంబాన్ని అప్పగించాడు? ఒకసారి ఆలోచించండి. అలాంటి యొక్క ఆ మంచి లక్షణాలు ఈరోజు మీలో ఉంటే ఆ లోకంలో ఉన్న కుటుంబాలన్నీ వర్ధిల్లుతాయి. లోకంలో ఉన్న స్త్రీలందరూ గౌరవార్థంగా బ్రతుకుతారు. చాలామంది భార్యని చులకనగా చూసే కుటుంబంలో కష్టాలు ఎక్కువైపోతాయి, సమస్యలు ఎక్కువైపోతాయి, వ్యతిరేకాలు ఎక్కువైపోతాయి. చివరికి విడి కాగితాలు కాడికి వచ్చేస్తారు, సంబంధం లేకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే భార్య కిరీటమైనప్పుడు భర్త ఆ కిరీటాన్ని చాలా జాగ్రత్తగా విలువగా కాపాడుకోవాలి. చూడండి, కొందరు యుద్ధంలో జయం పొందినప్పుడు వాళ్ళకి బహుమతులు ఇస్తారు. ఆ బహుమతులు బిరుదులుగా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? బీరువాల్లో పెట్టుకుంటారు, సూట్ కేసులలో పెట్టుకుంటారు. అందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడి కూర్చొని ముచ్చటించేటప్పుడు గోడలకు తగిలిస్తారు. ఇదేమిటి అని వాళ్ళు అడిగినప్పుడు, ఇదిగో ఫలాని యుద్ధంలో నేను జయించాను, గెలిచాను, నాకు ఒక బిరుదు వచ్చింది. అమ్మాయి చూడు చక్కగా నిద్రపోతుంది. ఏమంటే అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూడండి అమ్మా. 2 తిమోతి పత్రిక 4:7 వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. నియమంగా పోరాడిన పౌలు చెప్తున్న మాట, అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట, నేను మంచి పోరాటం పోరాడాను, నేను యుద్ధములో జయించాను, నా కొరకు నీతి కిరీటం. దేవుడు ఈ నీతి కిరీటం మీకు ఇస్తే బాగుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి కావాలి మీకు నీతి కిరీటం? ఒకసారి చేతులు చూపించండి, సంతోషంగా చూపించండి. నీతి కిరీటం బైబిల్లో చక్కని మాట చెప్పాడు ప్రభు, నా నీతిని నా రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు పరలోకం మీకు దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ పౌలు పోరాడాడు, నియమం ప్రకారంగా పోరాడాడు. ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు. ఆయన ఎన్నో దెబ్బలు కొట్టారు, ఆయన హింసించారు, చిత్రహింసించారు. ఆయన ఎన్ని చిత్రహింసలించినా నియమాన్ని వదిలిపెట్టలేదు. మంచి పోరాటం పోరాడిన దైవజనుడు పౌలు మంచి భక్తుడు. దేవునికి స్తోత్రం. పౌలు దేవుని కొరకు నియమములో పోరాడినవాడు, చివరి వరకు దేవుని మహిమను ఆయన కనపరిచినవాడు. పౌలు నియమం ప్రకారంగా పోరాడి 3వ ఆకాశంలోనికి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన భక్తుడు పౌలు. ఈరోజు నీ భర్త ఇలాంటి వాడు కావాలి, నియమం ప్రకారంగా నిన్ను గౌరవించేవాడు కావాలి, నీకు కలిగిన పిల్లలను కాపాడుకునే భర్త కావాలి. అలాంటి భర్త ఉన్న ఇంటిలో నీతి కిరీటం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం అంటే ఇది? భార్య భర్తకు పెట్టే కిరీటం కాదు ఇది దేవుడిచ్చే కిరీటం. ఎందుకు దేవుడిస్తాడు? నియమం ప్రకారంగా నీ భర్తతో నువ్వు బ్రతికావు, నియమం ప్రకారంగా నీ భార్యతో నువ్వు బ్రతికావు, నీ కుటుంబ గౌరవార్థాలు కాపాడుకున్నావు, మీ పిల్లలను కాపాడుకున్నారు. ఎక్కడ కూడా నీవు ఆ పోరాటంలో పడిపోలేదు, ఆగిపోలేదు. అందుకే దేవుడు నీతి కిరీటం ఇస్తాడు. ఆ నీతి కిరీటం మనందరికీ దేవుడు ప్రసాదించునుగాక. అర్థమైందే? కుటుంబం అంటే, జీవితం అంటే మాటలు మాత్రం కావు. ఒకవేళ ఇక్కడ నీవు అవకతవకలతో ఉంటే
ఒకవేళ భర్తను తృణీకరిస్తూ, భర్త మాట వినకుండా, భర్తను గౌరవించకుండా, ఒకవేళ భార్యని నువ్వు సక్రంగా ప్రేమించకుండా, ఆమెని గౌరవించకుండా, ఆమెని పరామర్శించకుండా, మీ ఇద్దరు నియమాలు ఉల్లంఘించినట్లయితే తప్పక తీర్పు దినాన దేవుడు తీర్పు తీరుస్తాడు. వదిలిపెడతాడండి? ఆయన పోలికలో ఆయన నిన్ను చేశాడు, నన్ను చేశాడు. సర్వమానవాళ్ళు దేవుని పోలికలో ఉన్నారు. చూడండి, మొట్టమొదటిగా ఆదామును దేవుడు మనిషిగా చేసినప్పుడు ఆయన సగం మనిషే. ఆ తరువాత అవ్వను చేసిన తర్వాత ఆయన పూర్తి మనిషి అయిపోయాడు. అవ్వ ఎంత అందమైనదో మీకు తెలుసా? అవ్వ సైతాను మాట విని పడిపోయింది, కానీ ఆమె దేవుని మాట ప్రకారం ఉన్నట్లయితే ఆమె ఈరోజు స్త్రీలకు ఒక మాదిరిగా విలువైన ఒక గొప్ప స్త్రీగా పేరు పొందేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మంచి విలువలు మీకు ఇచ్చును. స్త్రీలకి ఏం కావాలండి? ఈరోజు లోకంలో ఎంతోమంది స్త్రీలను అవమానపరిచే ఉన్నారు. దయచేసి అలా అవమానపరచకూడదు. యేసు ప్రభు అవమానపరిచాడా? ఒక అమ్మాయి తెలుసో తెలియకో ఓ చిన్న పొరపాటు చేస్తే ఆ సమాజంలో ఉన్న పెద్దలు, ఆ చిన్నలు అందరూ రాళ్ళు తీసుకొని ఆమెను చంపాలని పరిగెత్తలేదా? వాళ్ళను తప్పించుకొని యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆమె పడిపోలేదా? యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, నేను క్షమించాను, నువ్వు నీతిమంతురాలుగా వెళ్ళిపో అన్నాడు. ఆమె నీతిమంతురాలు అయింది. దేవునికి స్తోత్రం. స్త్రీలు ఎంతో విలువైన వారు. పురుషుని యొక్క పక్కటెముకలో నుండి చేయబడిన స్త్రీలు కనుక ఈ స్త్రీలను పురుషులు చాలా గౌరవించాలి. పురుషులను స్త్రీలు కూడా గౌరవించాలి. అలాగా వాళ్ళిద్దరూ నియమంలో పోరాడుతున్నప్పుడు దేవుడు వాళ్లకు చెయ్యి అందిస్తూ ఉంటాడు. దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉంటాడు. దేవుడు వాళ్ళకి మేలు చేస్తూ ఉంటాడు. ఆ కుటుంబంలో మూడో మనిషిగా దేవుడే ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరూ ఎవరు అంటే వ్యవసాయం చేసి ఒక ఎద్దుల్లాంటి వారు. చెప్పండి, ఎవరు వాళ్ళు? ఇప్పుడు రెండు ఎద్దులు కలిసి వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు వ్యవసాయం చక్కగా జరుగుద్ది. ఒకవేళ రెండు ఎద్దులు సరిగా నడవక ఒక ఎద్దు అంకేసింది అనుకోండి, వ్యవసాయం ఆగిపోద్ది. భార్య భర్తలు కూడా కుటుంబ వ్యవస్థలో సమానంగా వెళుతున్నప్పుడు, సమానంగా గౌరవార్థంగా వెళుతున్నప్పుడు, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఆ కుటుంబ వ్యవస్థను జరిగిస్తూ ఉంటే అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది, అది దీవించబడుతూ ఉంటుంది. ఆ కుటుంబంలోనికి సమస్యలు రావు. నువ్వు చేసిన పనులన్నీ దేవుడు దీవిస్తాడు. మీ కుటుంబాలు అలా దీవించబడునుగాక. చేతులెత్తి చెప్పండి, అలా దీవించబడునుగాక. మీ కుటుంబ వ్యవస్థలో అన్ని ఆశీర్వాదాలు వచ్చునుగాక, అన్ని మేలులు జరుగునుగాక. మీకు కలిగిన పిల్లలు ఒలివ మొక్కల వలె ఫలించుదురుగాక. బైబిల్లో మీ లోగిట భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఎంత మంచి మాటలు! ఈ మాటలు మీకు ఇష్టమేనా? చెప్పండి, ఎంతమందికి ఇష్టమో చేతులెత్తి చెప్పండి. ఇష్టం లేకపోతే మీరు చెయ్యొద్దు. అందరికీ ఇష్టం అవుద్ది. ఎందుకంటే ఆమె కిరీటంగా ఉండాలి. ఆమె ఎందుకు విలువ తక్కువగా ఉండాలి? ఆమెకి దేవుడిచ్చిన విలువ, దేవుడిచ్చిన ఘనతలు, గనురాలైన స్త్రీ అని పేరు ఎందుకు పెట్టాడు? గుణవతి అని ఆమెకెందుకు పేరు పెట్టాడు? చెప్పండి అమ్మా. స్త్రీలు ఎంత విలువైన వారో తెలుసా? నిజంగా మీరు అలాంటి మంచి మనసు, అలాంటి మంచి లక్షణాలు కలిగి మీ కుటుంబంలో ఉంటే యేసు ప్రభు మిమ్మల్ని వెడబాయుడు. మీకేది కావాలనో, ఏ టైంలో ఏమి ఇవ్వాలనో ఆయన ఇచ్చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. నీ అప్పులు బాధలు తొలగించగలడు, నీ రోగ బాధలు తొలగించగలడు, నీ శత్రువులను మార్చి నీ స్నేహితులనుగా చేయగలిగిన మంచి సృష్టికర్త అయిన ప్రేమగల దేవుడు. దేవునికి స్తోత్రం. లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి నువ్వెందుకు ఆయన నియమాన్ని పాటించలేకపోతున్నావు? చెప్పండి.
త్వరగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అమ్మా అన్ని విషయములందు మితముగా పోరాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, కొన్ని విషయాల్లో భార్యకి సహాయంగా ఉంటుంది, పని అవుతుందా? భర్తకి కొన్ని విషయాల్లో తోడుగా ఉంటే అది నెరవేరుతుందా? అన్ని విషయాల్లో నీవు కష్టపడే విషయంలో, ఉద్యోగం చేసే విషయంలో, చదువుకునే విషయంలో, నీ ఇంటి పని చేసుకునే విషయంలో, నీ భర్తను గౌరవించే విషయంలో కొంతమంది స్త్రీలు భర్తతోనే జీవిస్తారు. కొంతమంది పురుషులు భార్య లేకపోతే ఉండలే. ఇది చాలా దగ్గర సంబంధమైన నియమం. అన్ని విషయాల్లో పోరాడుతున్న భర్త, అన్ని విషయాల్లో పోరాడుతున్న భార్య, ఇలాంటి వారి మధ్యలో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు రోషము గలవాడు. ఏ భార్య ఇబ్బంది పడటానికి ఆయన ఒప్పుకోడు, ఏ భర్త ఇబ్బంది పడటానికి ఆయన ఒప్పుకోడు, ఏ కుటుంబంలో పిల్లలు ఇబ్బంది పడటానికి దేవుడు ఒప్పుకోడు. ఆ కుటుంబం వర్ధిల్లాలి, ఆ పిల్లలు వర్ధిల్లాలి, ఆ కుటుంబంలో భార్య వర్ధిల్లాలి, భర్త వర్ధిల్లాలి. అది దేవుని ఇల్లుగా ఉండాలి. అందుకని అంటాడు సామెతల గ్రంథం 15:6 నీతిమంతుని ఇంటిలో గొప్ప ధననిధి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇష్టమేనా మీకు ఇలా ఉండటానికి? నియమం ప్రకారంగా పోరాడాలి. పందెం, జీవితమే పందెం. తెలుసా మీకు జీవితం గురించి? జీవితంలో కొన్ని సిక్కులో పెట్టే కొన్ని పొరపాట్లు మనల్ని ఆవరిస్తాయి. వాటిని జయించాలి. కొన్ని నష్టాలు రాబోతుంటాయి, వాటిని ఎదుర్కోవాలి. అప్పుడే నీవు నిజమైన భర్తవు, నిజమైన భార్యవు. అప్పుడే మీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. అర్థమైందండి? చాలామంది లోకంలో మంచోళ్ళు ఉన్నారు, చాలామంది కుటుంబాలను కాపాడుకునే భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఎంతో మంది కుటుంబాలను మేము చూస్తున్నాం, చాలా విలువైన కుటుంబాలు. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకు కాలం ఇలాగ బ్రతకాలని దేవుడు మనకి మంచి జన్మనే ఇచ్చాడు. ఇదేం జన్మ చెప్పండి? మంచి జన్మ, పిచ్చి జన్మ? మంచి జన్మ. నీవు నియమం ప్రకారంగా పోరాడుతున్నప్పుడు నువ్వు చాలా మంచి ఆమెవి. నియమం ప్రకారంగా పోరాడుతున్నప్పుడు నువ్వు చాలా మంచివాడివి. మీ కుటుంబానికి కాపుదల దేవుడే, మీ కుటుంబ ఆశీర్వాదాలు దేవుడే పంపిస్తాడు. ఆకాశపు వాకిళ్ళు నిప్పి పట్టజాలని ఆశీర్వాదాలు నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆ కుటుంబంలో ఫలింపు, అభివృద్ధి, విస్తారమైన దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నియమంలో ఏమైనా నువ్వు ఓడిపోయి ఉంటే ఇప్పుడే ఆ నియమం ప్రకారంగా పోరాడటానికి సిద్ధపడాలి. ఇప్పుడే ఈ క్షణంలో నీ మనసు మారాలి. నీ భర్తకు కిరీటంగా ఉండాలి, మీ భార్యని కిరీటంగా నువ్వు చూసుకోవాలి, నీ కుటుంబ విలువలు కాపాడుకోవాలి. నీ జీవితంలో ఎక్కడ జారిపోయినా, పడిపోయినా దాన్ని మరలా సరి చేసుకోవడానికి దేవాతి దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు, నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు. నీలో ఉన్న పొరపాట్లు క్షమించి నిన్ను విలువగా ఈ లోకంలో ఉంచే దేవుడు అని నేను చెప్తున్నా. దానికి ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి? ఏమ్మా చివరేమో నువ్వు ఇష్టపడవా? మీకు ఈ వాక్యం అర్థం కావట్లేదా? దేవుని యొక్క నియమాలు మర్చిపోతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన కట్టడలను మర్చిపోయావా? నీ భర్త అనే గౌరవార్థం నీకు లేదా? మీ భార్య అనే గౌరవం నీకు లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో ఎంత మంచి విలువైన స్త్రీలు ఉన్నారు, విలువైన భర్తలు ఉన్నారు. యేసేపు ఎంత విలువైన వాడు, మరియమ్మ ఎంత విలువైన మరియమ్మ, జకరియా ఎంత మంచివాడు, ఎంత నీతిమంతుడు, ఎలిజబెత్ ఎంత నీతిమంతురాలు.
ఏం వాళ్ళలాగా మనం ఉండలేమా? వాళ్ళలాగా మనం నియమంలో గెలవలేమా? నీకు రోషం లేదా? కుటుంబం మీద ప్రేమ లేదా? కుటుంబ గౌరవార్థాలు కాపాడుకోవడానికి సిద్ధపాటు లేదా నీకు? కుటుంబాన్ని కాపాడేది స్త్రీ, కుటుంబం యొక్క సమస్యలు పరిష్కరించేది భర్త. ఆయన బయటికి వెళ్ళాలి. బైబిల్లో ఒక ఆమె ఉంది తెలుసా మీకు? జ్ఞానవంతురాలు ఆ ఇల్లును చక్కగా కట్టుకుంటుంది. ఆమె పేరేంటంటే గుణవతి అయినా ఒక మంచి ఇల్లాలు. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. నేను ముగింపులో చెప్తున్నాను. ఇంకొక మాట చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనంలో మరొక కిరీటం ఉన్నది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. 2 చేతులు చెప్పండి. ఇదే కిరీటం. బాగా ఆలోచించండి. ఇదే కిరీటం, జీవ కిరీటం. అంటే పరలోక సంబంధించిన జీవ కిరీటం. ఈరోజు ఆ జీవ కిరీటం నీ భార్యకి కావాలి, నీ భర్తకు కావాలి, మీ పిల్లలకు కావాలి. ఎందుకంటే రెండో జన్మలో నీవు జీవ కిరీటం పొందుకుంటావు. ఇక్కడ నువ్వు శోధనను సహించాలి. నీ కుటుంబంలో ఏదో ఒక చిన్న అలజడి, ఓ చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని జయించడానికి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీకేమిస్తాడు? జీవ కిరీటం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమండి, అర్థమవుతుందా మీకు? ఈ లోక సంబంధమైన కిరీటాల కోసం ఎంతో మంది పోరాడుతున్నారు, బహుమతుల కోసం పోరాడుతున్నారు. కానీ పరలోక దేవుడు, ప్రభు అయిన దేవుడు మనకేం చెబుతున్నాడంటే, నీకు శోధన వచ్చినప్పుడు దాన్ని జయించాలి. ఎలా? నెమ్మదిగా, శాంతితో, ప్రార్థనాపూర్వకంగా, భర్తను గౌరవిస్తూ, భార్యని గౌరవిస్తూ, పిల్లలను కాపాడుకుంటూ, నీ ఆస్తులను కాపాడుకుంటూ, నీ విలువలను కాపాడుకుంటూ ఆ శోధనలో నీవు జయిస్తే జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంతమందికి కావాలా కిరీటం? ఏమా వద్దా? పరలోక కిరీటం వద్దా మీకు? ఆ స్తంభానికి ఆనుకొని అలాగే కూర్చుంది ఆమె, నిద్రపోతుంది హాయిగా. బయటికి పోయి పనుల మీద ఉన్న శ్రద్ధ పరలోకంలో ఇచ్చే జీవ కిరీటం మీద లేదు. పరలోకములో జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. శోధన సహిస్తే, శోధనలో ఓర్చుకుంటే, ఆ సమస్యలను నువ్వు ఎదుర్కొంటే, ఆ కష్టాలు నువ్వు ఎదుర్కొంటే దేవుడు నీకు పరలోక రాజ్యములో జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఈ కిరీటం ఎలా ఉంటుందో ఒకసారి పేతురు పత్రికలో చదవండి. పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చదవండి ఒకసారి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీవు ఓడబారని మహిమ కిరీటం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు పొద్దుగుకి వచ్చిన, అర్ధరాత్రిలో వచ్చిన, కోడుగుయినప్పుడు వచ్చిన, తెల్లవారినాకు వచ్చిన వాడబారని కిరీటాన్ని దేవుడు నీకు ధరిస్తాడు. వాడబారని మహిమ కిరీటం పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో. దాన్ని మరొక ప్రపంచం అని రాయబడి ఉంది. దేవుని లోకం. మనిషి ఇక్కడ విలువలుగానే ఉన్నాడు, అక్కడ కూడా విలువలుగా ఉండటానికి అక్కడ దేవుడు ఏమిస్తున్నాడు? ఒకటి నీతి కిరీటము, మరొకటి జీవ కిరీటము, మరొకటి వాడబారని మహిమ కిరీటం. గట్టిగా చప్పళ్ళు కొట్టి చెప్పండి, గట్టిగా చప్పళ్ళు కొట్టి. వాడబారని మహిమ కిరీటం. ఈ కిరీటం మీ అందరికీ రావాలంటే నీ జీవితం అనే పోరాటంలో శోధనలు సహించాలి. శోధనలను సహించటానికి దేవాతి దేవునిలో ఉండాలి. దేవాతి దేవునికి ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం. ఈ లోకంలో నియమం ప్రకారంగా పందెంలో నువ్వు గెలవటానికి, నువ్వు గెలిస్తే అక్కడ ఏమున్నది? ఒకటి నీతి కిరీటం,
మరొకటి చెప్పండి, ఏ కిరీటం? జీవ కిరీటం, వాడబారని మహిమ కిరీటం. 3 వచ్చాయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదట కిరీటం భార్య భర్తకు కిరీటం. అది ఈ లోక సంబంధంగా విలువలను కాపాడేది. నీ కుటుంబానికి గుర్తుగా ఇచ్చిన బిద్దు, దాన్ని ఈరోజు పురుషులు కాపాడుకుంటున్నారా? ఏమండి, నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు, లేకపోతే పెద్ద చదువుకున్న మంచివాడివే కావచ్చు, అన్నిటిలో గొప్ప బిరుదులు పొందిన వాడివే కావచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్యని కిరీటంగా చూసావా? అలా చూస్తే ఒకటి నీతి కిరీటం నీ కోసం ఉంచబడినది, మరొకటి జీవ కిరీటం ఉంచబడినది, మరొకటి వాడబారని మహిమ కిరీటం. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో ఉన్న మహిమది. ఇంకొక కిరీటం చెప్తాను వినండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. అక్కడ ఒక కిరీటం కనబడతా ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆ భాగంలో అర్థం ఏంటంటే, లోకంలో అపవాది ఉన్నాడు. అపవాది శోధించినప్పుడు వాని యొక్క శోధనలో పడిపోకూడదు. మొట్టమొదటిగా అపవాదిని శోధిస్తే పడిపోయి కుటుంబానికి కష్టాలు తెచ్చుకోను. ఈరోజు నువ్వు అలా కష్టాలు తెచ్చుకోవాలి. అపవాదిని జయించాలి. అపవాది శోధించినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం బ్రతకడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అని అపవాదికి వార్నింగ్ ఇచ్చాడు. అపవాదిని జయించాడు ప్రభు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి అరణ్యంలో ప్రార్థించినప్పుడు అపవాది శోధించడానికి రాలేదా? అపవాదిని దేవుడు జయించలేదా? అపవాదిని ఈరోజు మనం కూడా జయిస్తే, ఈ లోకంలో మన కుటుంబాల్లో అపవాదిని జయిస్తే దేవుడు మరొక కిరీటాన్ని పరలోకంలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఈ లోకంలో సర్వమానవాళ్ళు కుటుంబాలను అపవాది శోధించకుండా మనం ప్రార్థించాలి. స్త్రీలకున్న గౌరవార్థాన్ని విలువను పాడు చేయకుండా మనం ప్రార్థించాలి. భర్తలకున్న భర్తలు ఉండవలసిన విలువలో ఉండటానికి అపవాది మీద మనం పోరాటం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క భూలోకంలో ఉన్న దేశాలన్నీ కాపాడబడాలి. దేశాల్లో ఉన్న రాష్ట్రాలన్నీ కాపాడబడాలి. రాష్ట్రాల్లో ఉన్న పట్టణాలు, గ్రామాలు, ప్రాంతాలు అన్నీ కూడా దేవుడు కాపాడాలి. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు అపవాదిని జయించు. అపవాది మీద నీవు పోరాడు. నీవు జయించాలంటే బైబిల్లోకి చక్కని మాట ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. గట్టిగా చప్పట్లు కొట్టండి. పారిపోతాడంతే. స్త్రీల మీదకి తీసుకొచ్చే అపనిందులు తొలగిపోతాయి. పురుషుల మీదకి తీసుకొచ్చే అపనిందులు తొలగిపోతాయి. ఈ రోజున సృష్టికర్త అయిన దేవునికి లోబడు. నీవు పోగొట్టుకున్న దీవెనలన్నీ మరలా తిరిగి నీ ఇంటికి వస్తాయి. నీవు నీ పిల్లలు చక్కగా వాక్యపు వెలుగులో వాక్యానుసారమైన దీవెనలతో, ఆరోగ్యాలతో, శాంతితో ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ పిల్లలను కాపాడుకోవాలి. పరలోకంలో దేవుడిచ్చే నీతి కిరీటం, జీవ కిరీటం,
వాడపారని కిరీటం, అపవాది మీద జయం పొందినప్పుడు నిన్ను మెచ్చుకొని అపోస్తుడైన పౌలుకిచ్చిన కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి మంచి బహుమతులు దేవుడు మీకు ఇచ్చునుగాక. అందరూ ఒకసారి